నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాకిస్తాన్కి అనుకూలంగా ఉండడానికి హైదరాబాద్ నిజాం మొగ్గు చూపడం, పాకిస్తాన్ సహకారంతో హైదరాబాద్ ఆయుధ సంపత్తిని పెంచుకునే ప్రయత్నాలు భారత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. హైదరాబాద్ సంస్థానం భారత్ మధ్య విలీన చర్చల సమయంలో విలీనంపై సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు స్వతంత్ర హైదరాబాద్ అంటే భారత్ హృదయంలో పుండు లాంటిది, దాన్ని శస్త్రచికిత్స ద్వారానే నిర్మూలించాలి. బల ప్రయోగం నిర్ణయమైన తర్వాత దానికి ఆపరేషన్ పోలోగా నామకరణం చేశారు. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 18 వరకు, అంటే కేవలం 5 రోజుల్లో యుద్ధం ముగిసినప్పటికీ అది ఎంతో కీలకమైనది. దానికి కారణం శక్తివంతమైన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడమే. సంస్థానాల సమస్య ఎంత జటిలమైంది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటిని పరిష్కారం చేయగలవు అని మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్తో అన్నారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళుతూ 550కి పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు. అత్యంత క్లిష్టమైన అలాంటి సమయంలో సర్దార్ పటేల్ ఒక పోరాట యోధునిలా నిలబడ్డారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్లో రాజకీయ సూక్ష్మ బుద్ధి ఒక పార్శ్వం అయితే, కార్యాన్ని సాధించడానికి కావాల్సిన చతురత మరో పార్శ్వం. వాటితోని ఆయన 500కు పైగా ఉన్న చిన్న చిన్న సంస్థానాలను ఏకీకృతం చేశారు. భారత రాజ్యాంగంలోని మొదటి అధికరణం ప్రకారం ఇండియా అంటే భారత్, రాష్ట్రాల యూనియన్. బ్రిటిష్ వలస రాజ్య పతనం తర్వాత రాజకీయంగా దేశ ఐక్యతను సాధించడంలో సర్దార్ పటేల్ ని మించిన వారు ఎవ్వరూ లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. 1947లో స్వతంత్రానికి పూర్వం దేశంలోని 48% భూభాగం, 28% జనాభాతో 555 సంస్థానాలు ఉండేవి. చట్టపరంగా అవి బ్రిటిష్ ఇండియాలో భాగం కాదు. దాంతో పాటు అక్కడ నివసించే ప్రజల మీద ఎలాంటి బ్రిటిష్ అజమాయిషీ ఉండేది కాదు. కానీ నిజానికి అవి బ్రిటిష్ రాజ్యానికి లోబడే ఉండేవి. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ప్రకారం భారతదేశంలోని సంస్థానాలు బ్రిటిష్ సార్వభౌమాధికారం నుంచి విముక్తి పొందినవి. దాని కారణంగా ప్రతి సంస్థాధిపతులకు భారతదేశంతో లేదా పాకిస్తాన్తో కలవడం లేదా సర్వస్వతంత్రులుగా ఉండే అవకాశము కల్పించబడింది. ఒక విధంగా ఈ సంస్థానాధిపతుల అందరినీ బ్రిటిష్ సామ్రాజ్యానికి సామంతులుగానే పిలవచ్చు. 1857లో జరిగిన తిరుగుబాటు సమయంలో చాలా సంస్థానాలు బ్రిటిష్ వారికే సహకరించాయి. భయంకరమైన ప్రళయంలో తాము కొట్టుకుపోకుండా ఈ సంస్థానాలే కాపాడాయని స్వయంగా లార్డ్ కానింగ్ అంగీకరించాడు. ఇక జూన్ 27, 1947లో కొత్తగా ఏర్పడిన సంస్థానాల పాలనా విభాగానికి ఆయన మంత్రిగా నియమించబడినారు. వారికి తోడుగా సెక్రటరీ విపి మీనన్ కి సంస్థానాధిపతులతో చర్చించే బాధ్యతను అప్పగించారు. వారిద్దరూ కలిసి ఒక విలీన పత్రాన్ని రూపొందించారు. దాని అనుగుణంగా సంస్థానాధిపతులు వారి దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేస్తున్నట్లు అంగీకరిస్తూ సంతకాలు చేశారు. భారత యూనియన్ లో విలీనం అయ్యేట్లుగా పటేల్ ఎల్లప్పుడూ సంస్థానాధిపతులతో దేశభక్తిని మేల్కొల్పేవాడు. విలీనానికి విరుద్ధంగా వ్యవహరిస్తే సంస్థానంలో అరాచకత్వం ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరించేవారు. భారతదేశంలో విలీనమైన అట్టి సంస్థానాల కుటుంబాలకు ప్రభుత్వం తరపున కొంత రాజభరణాన్ని ఇవ్వడం అనే నూతన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సంస్థానాలతో విలీన పత్రాలపై ఒప్పందం గురించి జరిగిన చర్చలు ఉత్కంఠభరితంగా సాగినవి. వ్యవహార నీతికి సంబంధించిన అన్ని ప్రయోగాలు ఉపయోగించడం జరిగింది. దేశ ఐక్యతను సాధించే క్రమంలో రాజ్యాంగపరమైన చర్చలు, ప్రయోజనాలు, దేశభక్తి తట్టి లేపడం, హెచ్చరికలు, ఆఖరికి సైనిక బలాల ప్రయోగం లాంటివి కూడా జరిగాయి. ఇక ఆపరేషన్ పోలో ప్రారంభమై కొనసాగిన తేదీలలో ఈ ఆపరేషన్ పోలోకు సంబంధించిన అసలు విషయాలు, 5 రోజుల్లో ముగించిన ఒక యుద్ధం కారణంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ విధంగా సంస్థానాలను విలీనం చేస్తూ భారతదేశాన్ని శక్తివంతంగా చేయడంలో తన వంతు కృషి చేశాడు అనేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా మీ అందరి చేయుత ఈ ఛానల్కి చాలా చాలా అవసరం. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్ వాయిస్ ఛానల్ని, ఇట్స్ మీ నవత ఛానల్ని ఆర్థికంగా నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా సపోర్ట్ చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు 8328500576 నెంబర్ ద్వారా. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.